చుట్టూ చాలామంది ఉన్నా మనసులో మాత్రం ఖాళీగా అనిపించిందా ఎప్పుడైనా? మాట్లాడేందుకు ఫ్రెండ్సున్నా మనసులోని మాట చెప్పడానికి ఒక్కరు కూడా లేరని ఫీలయ్యిందా? ఇది కేవలం ఒంటరిగా ఉండటం కాదు, ఇది లోన్లీనెస్. ఈ వీడియోలో మనకెందుకు ఒంటరితనం వస్తుంది, ఎందుకు కొందరు జనాల్లో ఉన్నా లోన్లీగా ఫీలవుతారు, మరియు దాన్నుంచి బయటపడటం ఎలా అన్నీ తెలుసుకుందాం. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరిగా ఫీలవటం వేరు. కొంతమంది ఒంటరిగా ఉన్నా చాలా హ్యాపీగా ఉంటారు, మరికొందరు 100 మంది మధ్యలో ఉన్నా లోన్లీగా ఫీలవుతారు. ఎందుకంటే మనస్సును నిజంగా అర్థం చేసుకునే కనెక్షన్ లేకపోవడం. ఎవరైనా మన మాట వింటున్నారనే కాదు, మనల్ని అర్థం చేసుకుంటున్నారనే ఫీలింగ్ కావాలి. మనం ఎందుకు ఒంటరిగా ఫీలవుతాం అంటే మన అసలు భావాలను దాచడం. చాలామంది బయటకు స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఇమోషనల్గా బ్రేక్ అయ్యుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ అసలు ఫీలింగ్స్ ఎవరితోనూ షేర్ చెయ్యరు. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. దాంతో మన చుట్టూ పీపులున్నా మన హృదయం మాత్రం ఐసోలేటెడ్గా ఫీలవుతుంది. ఇప్పుడందరూ ఆన్లైన్లో హ్యాపీగా కనిపిస్తున్నారు. ట్రిప్స్, ఫ్రెండ్స్, సక్సెస్, రిలేషన్షిప్స్ అవి చూస్తూ నా లైఫ్ మాత్రమే ఎంటీగా ఉందా అని అనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే సోషల్ మీడియాలో పీపుల్ తమ బెస్ట్ మూమెంట్స్ మాత్రమే చూపిస్తారు, వారి స్ట్రగుల్స్ కాదు. ఎక్కువ ఆలోచించేవాళ్లు ఎక్కువ ఒంటరిగా ఫీలవుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి మాటను అనలైజ్ చేస్తారు, ప్రతి చిన్న విషయం గురించి వరీ అవుతారు, తమ ఎమోషన్స్ను ఎక్కువగా లోపలే పెట్టుకుంటారు. దాంతో స్లోలీ వాళ్ళు ఇతరుల నుంచి ఇమోషనల్గా డిస్టెన్స్ అవుతారు. ఎవరైనా మన ట్రస్ట్ని బ్రేక్ చేసినప్పుడు మనసు మళ్లీ కనెక్ట్ అవ్వడానికి భయపడుతుంది. అప్పుడు మనం ఇలా అనుకుంటాం, ఎవ్వర్నీ పూర్తిగా నమ్మకూడదు, ఎక్కువ క్లోజ్ అయితే హర్ట్ అవుతాం. అలా స్లోలీ మనమే మన చుట్టూ ఇన్విజిబుల్ వాల్స్ కట్టుకుంటాం. ఒంటరితనం మనపై ఎలా ప్రభావం చూపుతుంది అంటే, ఒంటరితనం కేవలం ఇమోషనల్ పెయిన్ కాదు, ఇది కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది, ఓవర్ థింకింగ్ పెంచుతుంది, యాంగ్జైటీ పెంచుతుంది, మోటివేషన్ తగ్గిస్తుంది. కొన్నిసార్లు మనవే మనకి అన్నెసరీ ఎనిమీ అయిపోతాం. ఎవరూ నన్ను కేర్ చేయరు, నేను ఇంపార్టెంట్ కాదు, అలాంటి థాట్స్ రావడం మొదలవుతాయి. ఒంటరితనం నుంచి బయటపడటం ఎలా అంటే, మీ ఫీలింగ్స్ని సప్రెస్ చేయొద్దు. స్ట్రాంగ్ అంటే ఇమోషన్స్ దాచడం కాదు. ఎవరైనా ట్రస్టెడ్ పర్సన్తో మాట్లాడండి, మీ మనసులో ఏముందో చెప్పండి. కొన్నిసార్లు ఒక జెన్యూన్ కాన్వర్జేషన్ కూడా ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. కంపారిజన్ ఎక్కువైతే మన పీస్ తగ్గిపోతుంది. కొంతసేపు ఫోన్ పక్కన పెట్టండి, రియల్ వరల్డ్ని అబ్జర్వ్ చేయండి. కొంత సమయం అలోన్ వాక్, మెడిటేషన్, రైటింగ్, రీడింగ్ వంటి వాటికివ్వండి. మీ కంపెనీని మీరెంజాయ్ చేయడం నేర్చుకుంటే లోన్లీనెస్ పవర్ తగ్గిపోతుంది. 100 ఫేక్ కనెక్షన్స్ కంటే 1 రియల్ కనెక్షన్ బెటర్. ఎవరైనా మేము నిజంగా అర్థం చేసేవాళ్లతో టైం స్పెండ్ చేయండి. గుర్తుంచుకోండి, ఒంటరిగా ఫీలవుతున్నారంటే మీరు వీక్ అన్నమాట కాదు, అది కేవలం మీ మనసు జెన్యూన్ కనెక్షన్ కోసం ఎదురుచూస్తోందని అర్థం. మీ విలువను పీపుల్ ప్రెజెన్స్ డిసైడ్ చేయదు. కొన్నిసార్లు మనల్ని మనం అర్థం చేసుకోవడం నుంచే హీలింగ్ ప్రారంభమవుతుంది. మీకీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైఫ్లో ఎవరు మేము నిజంగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి సైకాలజీ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.